హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ అనేది కుట్టే ముందు అంటే డిజైన్ అంటే ఇదన్నమాట. ఇది యాప్ సబ్స్క్రైబర్ మాకు సంబంధించిన ఆమె పంపించారనమాట. ఈ డిజైన్ అనేది కుట్టండి అన్నయ్య అని చెప్పి, ఈ డిజైన్ ఎలా ప్రింట్ వేసుకోవాలి, అసలు ఎలా కుట్టాలి అనేది కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా చివరిదాకా చూడండి వీడియో. దానికన్నా ముందు ఒక విషయం అనేది చెప్పాలని చెప్పి నేను ఈ బీట్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా, ఇవి క్వాలిటీ బీట్స్ అనమాట. ఈ క్వాలిటీ అనేది ఈ రోజుల్లో రావట్లేదు. నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ బీట్స్ అనేవి నేను ఈ చిన్న చిన్న గిన్నెల్లో 4 గిన్నెల్లో వేశాను కాబట్టి దీంతోనే వర్క్ అనేది చేద్దాం. అసలు ఈ ప్రింట్ అనేది ఎలా తీయాలి, అసలు ఈ బీట్స్తో ఎలా చేయాలనేది కూడా నేను చాలా స్పష్టంగా చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు ఆకులు అనేవి ముందు ఈ రెండు ఆకులు చొప్పున గీసుకోండి ఒక పేపర్ మీద. గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ఏం చేయాలంటే మీరు ఈ డిజైన్ చూసారా, ఈ లోడింగ్ అనేది ఉంది చూసారా, ఈ గ్యాప్ అనేది ఇలా చేసుకుని ఇలా మీరు జస్ట్ ఇలా పేపర్తో ఇలా గీసుకుంటే చాలు. ఈ పేపర్ మీద గీసుకుంటే ఏమైందంటే మీరు ఈ ప్రింట్ చూశారు కదా, ఈ డిజైన్ అనేది ఒక మూల వచ్చింది. ఇలా కూడా ఒక మూల కూడా మీరు ఒక గ్యాప్ అనేది వదిలేసి ఇలా కూడా ప్రింట్ అనేది ఒక పక్క వేసుకుంటూ వెళ్ళొచ్చు తిప్పుకుంటూ. అర్థమైంది కదా? ఇలా అనేది ప్రింట్ అనేది ముందు ఈ డిజైన్ చూసి మీరు ఇలా తయారు చేసేయాలి. ముందు ఈ 2 ఆకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ముక్క అనేది తయారు చేసుకున్న తర్వాత, ఇది అవసరం లేదు, ఇది నార్మల్గా వేశాను. ఈ డిజైన్ చూశారు కదా, ఈ డిజైన్కి దానికి తేడా అనేది ఇలా అనేది ఇక్కడ లోడింగ్స్ అనేవి వేయాలి. ఈ ప్రింట్ అనేది ముందు వేద్దాం. ఇది నెక్కులు కూడా వేసుకోవచ్చు, హ్యాండ్స్కి కూడా ఇలాగే లైన్గా వేసుకోవచ్చు. అర్థమైంది కదా? చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ వేస్తున్నా. చూడండి, ఈ పేపర్ అనేది మీరు ఇది ఒక అట్ట ముక్క మీద గీశాను. ఒక పేపర్ మీద గీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. అంటే అట్ట అంటే కొంచెం స్టిఫ్గా ఉండాలి అంతే. ఇలా అనేది ఇది చూసారు కదా, ఈ ముక్క అనేది ఇలా అటువైపు రావాలి, ఇటువైపు రావాలి. ఎలా అనేది ఈ లోడింగ్ అంతా ఎలా రావాలనేది నెక్కుకి నేను చూపిస్తాను. ఇప్పుడు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. పెట్టిన తర్వాత నీట్గా మీరు పెన్సిల్ అనేది తీసుకోండి. ఒక పెన్సిల్ అనేది తీసుకుని ఇలా గీసుకోండి. ఈ పెన్సిల్తో ఇలా గీసుకోవడమే, జస్ట్ ఇలా అనేది గీసుకోవడమే. గీసుకుని ఈ ఒక పక్క అంతా ఇలా అనేది లోడింగ్ రావాలి కాబట్టి ఇలా గీసుకోవాలి. అర్థమైంది కదా? చూసారా, ఒక పక్క వచ్చేసింది. మరొకటి అనేది ఇలాగే పెట్టుకుని చూడండి, జస్ట్ ఇలా దానికి ఆనించుకుని ఇది నెక్కు కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఈ డిజైన్ అనేది నెక్కు కూడా నీట్గా మీరు వేసుకోవచ్చు. ఇలా అనేది ఈ ఆకులు అనేవి వేసుకున్న తర్వాత ఇలా గీసిన తర్వాత ఇటువైపు నుంచి, అంటే ఇటువైపు వచ్చింది కదా, ఇది ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా అనేది ఇటువైపు వేయాలన్నమాట. అంటే అటు ఇటు అనేది వస్తుంటాయి ఇవి. ఇలా అనేది స్ట్రైట్గా పెట్టి లైన్ గీసుకోవాలి. మీరు గీత గీసుకుంటేనే నెక్కు కానీ హ్యాండ్కి కానీ ఇలా అనేది మీరు నీట్గా వేసుకోవచ్చు ఈ వర్క్ అంతా. ఇలా అనేది ఈ పెన్సిల్తో ఇలా గీసుకుని ఇలా మీరు సేమ్ అనేది ఇలా ఈ లోడింగ్ అనేది ఇంతవరకు ఉండవచ్చుగా చేసేవచ్చు. అర్థమైంది కదా? ఇలా ప్రింట్ అనేది ముందు మీరు గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం. చూడండి ఈజీ అనమాట. ఇలా చూడండి, ఇక్కడ నుంచి పైన నుంచి మొదలు పెట్టి ఇలా 3 బీట్స్ అనేవి ముందు ఇలా క్రాస్గా వేసుకోండి. ఇలా 2 కుట్లు వేయండి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ జస్ట్ అనేది ఇలా 4 బీట్స్ వేయండి. ఇలా అనేది వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి 2 కుట్లు. ఇలా అనేది 4 బీట్స్ అనేవి ఇలా వేల్లోకి తీసుకుని కిందకి ఇలా జరుపుకుని కాటన్ దారమే వాడాలి. అర్థమైంది కదా? ఇలా వెనకాల 2 వేయాలి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చివర్లో 3 బీట్స్ అనేవి వేసేసి ఇలా ఈ లోడింగ్ కవర్ చేసేయాలి. అర్థమైంది కదా? ఇక్కడ ముడి వేసేయండి ఇలా జస్ట్ ఇలా. చూసారా? తర్వాత చూడండి పై పక్క నుంచి స్టార్టింగ్ 3 బీట్స్ అనేవి రావాలి. ఆ తర్వాత 2 కుట్లు రావాలి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి 2 కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ 4 బీట్స్ అనేవి కిందకు వచ్చేయాలి. వచ్చి 2 కుట్లు కుట్టాలి. మళ్ళీ పైకి వెళ్ళిపోయి 2 కుట్లు కుట్టి మళ్ళీ 4 బీట్స్ అనేవి కిందకి రావాలి. వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ 3 బీట్స్. ఈ 3 బీట్స్తో కంప్లీట్ అయిపోవాలి ఇక్కడ వర్క్ అంతా. ఇక్కడ కంప్లీట్ అనేది ఈ 3 బీట్స్తో ఇలా అయిపోవాలి. అయిపోయింది చూసారా? అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే
చూడండి ఇక్కడ జర్దోసి లేదు, కానీ కనిపించకుండా ఒక జర్దోసి అనేది ఉంది. ఈ జర్దోసి అనేది ఇలా మీరు ఖచ్చితంగా ఇలా వేసుకున్న హైట్ కోసం వేయాలి. ఇది హైట్ అనేది లేపడానికి, అర్థమైంది కదా. ఇక్కడ ముడి అనేది వేసేయండి. వేసేసిన తర్వాత ముడి వేయాల్సిన అవసరం లేదు, ఇలా మళ్ళీ డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ పైన ఎక్కడ నుంచి ఉందో ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా బీట్స్ అనేవి జస్ట్ ఇలా ఈ సూదితో ఇలా అంటే ఈ సూదులకు ఎక్కేస్తాయి. చూసారా, ఇలా ఎక్కేస్తున్నాయి. జస్ట్ ఇలా తిప్పితే చాలు ఈ గిన్నెలో. చూసారా, సూదిలోకి ఫుల్గా ఎక్కేసాయి. ఇలా అనేది తీసుకుని సూదిలో నుంచి కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఇలా అనేది 4 బీట్స్ అనేవి తీసుకుని కరెక్ట్గా ఇలా 4 సెంటర్ నుంచి తీసుకుని ఇక్కడ అనేది ఒకటి వేసేయండి, వెనకాల వేసేయండి. మరొకటి అనేది దాని పక్కనకి వెళ్ళిపోయి మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా లోడింగ్ అంతా ఒక వైపుగా ఇలా 2 కుట్లు వేసి మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలా వచ్చేటట్లుగా కరెక్ట్గా ఇలా వెనకాల కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ అనేవి ఇలా అనేది 3 బీట్స్ అనేవి ఇక్కడ తగ్గించేసి ఇలా తీసుకుని ముడి వేసేయండి. ఇక్కడ వేసేసిన తర్వాత మధ్యలోంచి మొదలు పెట్టారు కదా, చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుని అలా 4 బీట్స్ అనేవి కరెక్ట్గా ఇక్కడ వెనకాల 2 కుట్లు వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా 2 కుట్లు అనేవి ఇలా తీసుకుంటూ ఇలా 4గా ఇలా లోడింగ్ లాగా వేసుకుంటూ ఈ చివరి దాకా ఇలా వచ్చేయాలి. ఇలా అనేది ఇక్కడ నుంచి 3 చప్పున ఈ తగ్గించుకుంటూ వచ్చేస్తే ఈ లోడింగ్స్ అనేవి ఈ డిజైన్ అనేది సేమ్ అయిపోతుంది. 3 అనేవి ఇలా తగ్గించేసి ఒక పక్క ఆనిచ్చేయాలి. ఒక పక్క అంతా ఆనిచ్చేసాం చూసారా. ఇలా ఆనిచ్చేయడం వల్ల ఏమైందంటే సేమ్ డిజైన్ అనేది అయిపోతుంది. ఈ మొత్తం అనేది పక్కన చూడండి ఎలా కుడుతున్నాను చూసారా. ఈ పక్క ఆనుకోవాలి, ఈ పక్క కొంచెం ఇదైనా పర్లేదు. డిజైన్ అనేది అలాంటిది అనమాట. దీన్ని క్లమ్జీ డిజైన్ అంటారు. క్లమ్జీ డిజైన్ అంటే ఒక రకంగా ఒక వైపుకి వెళ్ళిపోతూ ఉండిద్ది, ఒకవైపు తక్కువ వస్తుంది, ఎడాపెడా వస్తుంది అనమాట. ఇలా అనేది ఈ డిజైన్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట, కొన్ని డిజైన్స్ అనేవి. ఇప్పుడు చూడండి నేను కలర్ తీసుకునేది చూడండి గ్రీన్ కలర్ అనేది తీసుకుంటున్నాను. సూది అనేది జస్ట్ ఇలా తిప్పితే చాలు, ఇలా అంటే చాలు. చూడండి చూపిస్తున్నాను మరొకసారి. ఇలా అంటే చాలు, వేల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే సూదిలో మొత్తం ఎక్కేస్తాయి అన్నమాట. చాలా మంది ఏంటంటే ఒక్క దెబ్బలో తీసుకుంటారు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం తొందరగా ఎక్కేస్తాయి అన్నమాట. తక్కువ ఉంటే మాత్రం 1 నుంచి 4 సార్లు ఇలా అనాల్సి వచ్చింది, అంటే అప్పుడు ఎక్కుతాయి. ఇవన్నీ గ్రీన్ అనమాట. చూడండి ఇప్పుడు కుడుతున్నా. చూడండి సేమ్ సిచ్యువేషన్. పైనుంచి ముందు నుంచి ఇలా అనేది కాటన్ దారం తీసుకున్న తర్వాత ఇటు అనేది 1-2 కుట్లు అనేవి వెనకాల వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ 3 అనేది వేస్తున్నాను. 3 బీట్స్తో ఇక లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నా పక్క ఆనుకుని. ఈ 3 బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది ఈ పక్క అంతా ఏంటంటే మీరు ఆనుకుంటూ వచ్చేయాలన్నమాట. ఆనుకోవాలి అంటే ఈ 3 వేసాను కదా, ఇక్కడ అనేది మళ్ళీ వచ్చేసేటప్పటికి 2 బీట్స్ అయినా వేసైనా కనీసం మీరు దీన్ని ఆనిచ్చేయాలి, అంటే ఆనుకున్నట్లుగా ఉండాలన్నమాట. చూడండి ఇలా అనేది ఈ 3 మళ్ళీ 4 తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి 2 కుట్లు ఇలా వేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా మీరు ఈ లోడింగ్ అంతా ఈ వేళ్ళల్లోనే ఉంటుంది. ఈ వేళ్ళలోనే మీరు కవర్ చేసుకుంటూ వేసుకుంటేనే మీరు ఈజీగా ఈ వర్క్ చేసేయవచ్చు. చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఒక గ్యాప్ వదిలేసి ఇక్కడ ముడి అనేది వేసేసాను. చూసారు కదా సేమ్ అనేది ఎలా వచ్చింది చూసారా. ఇలా అనేది ఇటు కొంచెం గ్యాప్ వచ్చింది, ఇక్కడ ఇంకా ఎక్కువ గ్యాప్ వచ్చింది. అలా ఎక్కువ తక్కువ అనేవి గ్యాప్స్ అనేవి వస్తాయి, లెక్క కాదు. కానీ ఇక్కడ అవుట్లైన్ అనేది కరెక్ట్గా కుట్టారనుకోండి అది కవర్ అయిపోతుంది. ఒకసారి వర్క్ మొత్తం చేసి చూపిస్తాను చూడండి. ఈ డిజైన్లో ఏంటంటే ఫైనల్గా ఇలాగే వర్క్ అంతా చేసేసి వదిలేయవచ్చు, లేదంటే మధ్యలో నాట్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. కానీ అవుట్లైన్ మాత్రం ఆకులకి వేరువేరుగా చేసేయాలి. ఖచ్చితంగా ఈ అవుట్లైన్ అనేది కుట్టేయాలి. ఈ అవుట్లైన్ అనేది కుడుతున్నాను చూసారు కదా. ఈ జరీతో అనేది ప్రతి ఆకులు కూడా వేరు అనేవి అయిపోవాలి. ఇక్కడ నుంచి షేపులు అనేవి కరెక్ట్గా ఈ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆ షేపులు అనేవి కవర్ అయిపోవాలి. ఇలా చూసారు కదా. ఇలా అనేది ముడి అనేది వేసేస్తే ఇక్కడ ఈ ఆకులంతా షేప్ అనేది వేరేగా అయిపోతాయి. ఇలా వేరు చేస్తేనే ఈ డిజైన్కి లుక్ అనమాట. ఈ జరీతో కుట్టాం. ఇది కావాలంటే మీరు థ్రెడ్తో అయినా కుట్టవచ్చు. అది 1 by 1 కలర్ అనేది మార్చుకుంటూ కుట్టవచ్చు. ఫస్ట్ అనేది మీరు ఈ ఆకులు వేసేసిన తర్వాత ముందు కలర్ అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఈ వర్క్ చేయండి. నేను ఏంటంటే తొందరలో ఏంటంటే ఈ మొత్తం ముందు అంతా వర్క్ చేసిన తర్వాత అవుట్లైన్ వేస్తున్నాను. ఇలా ఇబ్బంది అయిపోతుంది అనమాట మీకు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ముందు ఆకులు వేసేసిన తర్వాత అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత ఆ తర్వాత పైన లోడింగ్ అనేది వేసుకోండి. ఇలా అనేది ముడి వేసేయండి. ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అంతా ఈజీగా చూశారు కదా. ఇలాగే అనేది ఈ వర్క్ అంతా చేయవచ్చు చాలా ఈజీగా. ఇలా మీరు కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చు, లేదు ఒకే కలర్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. నెక్కు చుట్టూ వేసుకోవచ్చు. ఇది హ్యాండ్కి ఒక్క లైన్ వేసుకున్నా చాలు. జస్ట్ అనేది ఇది లగ్జరీ వర్క్ లాగా మీకు చాలా ఎక్సలెంట్ వర్క్ లాగా ఉంటుంది. ఫైనల్గా చూడండి. చూశారు కదా ఈ డిజైన్
చూడండి ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా ఇలాగే అనేది ఈ డిజైన్ మొత్తం ఇలా కుట్టేవచ్చు. ఇలా అనేది మీరు చక్కగా చేసుకుంటే ఈ క్లమ్జీ డిజైన్ అనేది ఇలాగే వస్తుంది. మగ్గం వర్క్ అనేది 100% పూర్తిగా నేర్చుకుందాం, ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ క్లాసెస్ అనేవి చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి ఎలా చూడాలో మీకు మగ్గం వర్క్ యాప్లో పూర్తిగా తెలుస్తుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసినా, డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.